హలో అందరికీ. దేవీ నవరాత్రుల్లో ఈరోజు ఏడో రోజు చండీదేవి అలంకరణ అయితే గాజులతో అలంకారం చేస్తున్నారు. ఇక్కడ మేమంతా గాజుల మాలలు కట్టడానికి ట్రై చేస్తున్నాము. నేనైతే ఫస్ట్ టైం కట్టడం. చిన్నపిల్లలతో సహా అందరూ మాలలు కట్టారు. చాలా ఈజీగా అనిపించింది. చూస్తే చాలు వచ్చేస్తుంది. ఇక్కడ అమ్మవారు గాజుల అలంకరణలో ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి. మీకెలా అలంకరణ అనిపించిందో చెప్పండి. అలంకారం చేయడానికి స్పెషల్గా ఎవరిని పిలిపించలేదు. ఇక్కడ మా పిల్లలే అంతా దగ్గరుండి జాగ్రత్తగా కట్టారు. ఇక్కడ మాలలు కట్టడానికి మాకు పొద్దున్నుంచి సాయంత్రం వరకు పట్టింది. ఇన్ని మాలలు కట్టడానికి అయితే అలంకరణ చూసిన తర్వాత ఎంత సాటిస్ఫాక్షన్ అనిపించిందో. పూజ జరుగుతున్నప్పుడు మాకు కరెంట్ పోయింది. బాగా గాలి వచ్చి కరెంట్ లేదు కదా. ఈ హోమగుండం వెలుగుల్లో అమ్మవారు ఎంత బాగున్నారో. ఇంకా వర్షం పడుతుంది. పూజ అయితే మా పంతులు గారు ఆపలేదు. వర్షంలోనే పూజను కంప్లీట్ చేశారు. వర్షం ఆగేంత వరకు మా పిల్లలు హోమగుండం తడవకుండా ఇలా జాగ్రత్తగా పట్టుకున్నారు. ఈ రోజైతే అమ్మవారు ఇలా వర్షంతో కనికరించారు అని అనుకుంటున్నాను. బాయ్.